నమస్కారం శ్రీ ఆచార్య కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. ప్రీవియస్ వీడియోలో ఒక మనిషి తన పరిధిలోనే ఆలోచించుకుని జీవితాన్ని అక్కడి నుంచే చూసి అక్కడితోనే బతికేస్తూ ఉంటాడు. కొన్ని విషయాలకి వెళ్ళాలి, బయటికి వెళ్ళి కొంచెం ఆలోచించి వేరే దాన్ని కూడా అడాప్ట్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడల్లా లోపల ఒక భయం ఉంటుంది, దాన్ని బ్రేక్ చేయలేరు. మీరు ఒక విషయం చెప్పారు, ఒక 15 days కంటిన్యూగా ఇది ఒకటనే కాదు వేరే సబ్జెక్ట్స్ కూడా చూస్తూ ఉంటే, అంటే దీనికి సంబంధించిందే వేరే వాళ్ళు చెప్పేది కూడా. సో కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసి చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది జీవితం మీద, దాని నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది అప్పుడు ప్రయత్నం చేయండి. భయం అనిపిస్తే అవును, ఇప్పటికి కూడా చాలా మంది వీడియోలు చూస్తారు, కాల్ చేస్తారు, నేను రావాలనుకుంటున్నా అంటారు, మళ్ళీ సమయానికి రాలేని పరిస్థితి. అవును, పోనీ ఇంకా వేరే ఏదైనా క్లాస్ పోదామా, అక్కడ కూడా అదే ప్రయత్నం. ఎందుకు కన్ఫ్యూజన్లో ఉన్నారు? ఇంకెన్ని సంవత్సరాలు ఉంటారు ఇలా కన్ఫ్యూజన్లో? మార్చుకోవాలనే ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు? ఆ కంఫర్ట్ జోన్ ఆ వీడియోలో బ్రేక్ చేసాము. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎలా ఉంటుందంటే, అప్పుడు మీరు ఒక బిజినెస్ చేయాలనుకున్నారు, ఒక వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ప్రశాంతంగా కూర్చొని రాత్రి భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత మీ భార్యతో చర్చిస్తారు. నేను ఇప్పుడు కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నాను, దీని విషయంలో మరి నేను ఇలా డబ్బు తేవాలనుకున్నాను, మన దగ్గర కొద్ది ఉంది, ఇంకా కొద్దిగా నేను అప్పు తేవాలనుకున్నాను, అది తెచ్చేసి పలానా బిజినెస్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ చేసేది జాబ్ ఏదైతుందో ఇన్కమ్ సరిపోవట్లేదు, కాబట్టి ఇంకా కొత్తగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు పాపం ఆమె వంటింట్లో పని చేసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది, ఆ బాధ్యత తప్ప ఇంకేం తెలియదు ఆమెకి. కానీ భర్త ఏదో చేస్తున్నాడని చెప్పేసి ఆమె ఏదో సలహా ఇస్తుంది. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ ఒక ఫ్రెండ్ దగ్గర వెళ్ళేసి, బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్ దగ్గర నేను ఇలా బిజినెస్ చేయాలని చెప్తారు. చెప్పగానే అతనికి అసలు ఆ బిజినెస్ గురించి ఐడియా లేదు. ఇప్పుడు మీకే ఆ బిజినెస్ కొత్తగా, ఆ ఫ్రెండ్కి ఆ బిజినెస్ గురించి ఐడియా లేదు, కానీ అతను ఏవో సలహాలు ఇస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తారంటే, ఒక బిజినెస్కు సంబంధించిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు. అంటే మీ పరిధిలో ఉన్నటువంటి ఆ బిజినెస్ సంబంధించి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని అడగడం జరుగుతుంది. ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఏమంటాడంటే, ఏముంది బిజినెస్ మొత్తం కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది, చాలామంది పెట్టారు, ఇలా లాస్ ఉంది, ఇంత ప్రాఫిట్ లేదు, ఇంత ఉంది బోలెడ్ ప్రాఫిట్ ఉండేది. ఇవన్నీ చెప్పినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, ఇది పెట్టిన తర్వాత సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా? ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే, మొదటిసారి మీరు అనుకున్నప్పుడు ఉన్న ఉత్సాహం మెల్లిగా నీరు కారిపోవడం జరిగింది. మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఇప్పుడు ఎవరైతే వ్యాపారస్తుడికి అడిగారో మీ సర్కిల్లో దానికి సంబంధించి, ఒక 20 సంవత్సరాల నుంచి అదే బిజినెస్లో ఉన్నాడు ఆయన. అదే బిజినెస్లో కూతురు పెళ్లి చేశాడు, పిల్లాన్ని చదివించాడు, ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఈరోజు కూడా మంచి స్థాయిలో ఉన్నాడు. మరి ఒకవేళ కనుక అది బిజినెస్ బాగాలేకపోతే, లాస్ అయితే ఈయన ఆ స్థాయిలో ఎలా ఉంటాడు? కానీ ఎవరు కూడా తమ బిజినెస్ గురించి పాజిటివ్గా చెప్పరు. కాబట్టి ఎవరి ఆలోచనలు మీ మీద ప్రభావితం చేయలేవు. ఈ ఒక్క వర్డ్ని పట్టుకోండి మీరు, ఎవరి ఆలోచనలు మీ మీద ప్రభావితం చేయలేవు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఏం చేయాలనుకున్నా సరే మీరు ఎవరిని అడగద్దు. ఒక కొత్త పని మొదలు పెడుతున్నాం, మీ ఇన్నర్ మైండ్ అడగండి. మీ ఇన్నర్ మైండ్ ఏదైతుందో అది ఏం చేస్తుందంటే, మీకు కొత్త అవకాశాల వైపు ప్రయాణం చేస్తుంది. 2, గొప్ప అవకాశాలని కల్పిస్తుంది. 3, కొత్త దారులు చూపిస్తుంది. మిమ్మల్ని ఎంత వీలైతే అంత అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఇది సరిపోతుంది మనకి ఈ విషయం తెలియక ఏం చేస్తామంటే, ప్రతి వాళ్ళు సలహాలు తీసుకుంటాం. మన సబ్జెక్ట్లో మనం ఏం చేయాలనుకున్నా సరే మనం ఎవరి సలహాలు తీసుకోవద్దు, ఎవరి సలహాలు మన మీద ప్రభావితం చూడకుండా మనం అసలు జోలికి పోవద్దు, వాటి గురించి ఆలోచించద్దు. లేకపోతే ఏమవుతుందంటే, ఒకవేళ కనుక కొద్దిగా మీరు అటువనుక డిపెండ్ అయ్యారు అనుకోండి, మీ ప్లానింగ్ అంతా ఫెయిల్ అయిపోయి ఏమవుతుంది, అక్కడ మనిషి మీరు ఉంటారు, ఆలోచనలన్నీ వాళ్ళే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నా సరే, ఈ ప్రపంచంలో ఏ కొత్త పని చేయాలనుకున్నా సరే, లేదా ఒక వ్యాపారం కావచ్చు, లేకపోతే ఒక కంపెనీ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు సొంతంగా ప్రారంభించండి, ఎవరికి చెప్పకండి. ఓకే, మన దగ్గర క్లాసులోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సబ్జెక్ట్ అవగతమైంది వాళ్ళకి, వాళ్ళు ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. ఎందుకు? వాళ్ళు ఎవరిని ఏం అడగలేదు, ఇంట్లో కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ బిజినెస్ గురించి మీకు ఐడియా లేదు, ఎవరిని అడిగితే ఏదో చెప్తాడు, దానివల్ల ఏమవుతుంది, అది డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. వీలైనంత ఏ విషయాలైనా సరే మీ సొంత నిర్ణయాలు తీసుకోండి, ఎవరిని అడగకండి, ఎవరి మీద డిపెండ్ కాకండి. ఓకే, ఇప్పుడు దానికోసం మీరు ఏం చేయాలి? సొంత నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు మీకు ఆ నిర్ణయాలు ఎలా వస్తాయి? జస్ట్ మీరు మెడిటేషన్ అనేది నేను చెప్పాను, నైట్ 10:30 లేదా మార్నింగ్ 4:30కి ఎందుకు చేయాలి, 10:30కి ఎందుకు చేయాలనే విషయాలు కూడా మనం క్లాస్లో చెప్పుకున్నాం. అంటే వేరే టైం మనం ఫిక్స్ చేసుకోవచ్చు, ఆ సమయంలోనే ఎందుకు చేయాలి, దానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి, మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీ బిజినెస్ ఏదైతుందో ముందు ఒక ప్లాన్ వేసుకోండి.
ఆ బిజినెస్కి ఏమేమి చేయాలి, ఎంత అమౌంట్ వస్తుంది, దానికి ఖర్చు ఎంత వస్తుంది, వీటన్నిటి బేరేజ్ వేసుకుని ఒక పేపర్ మీద పెట్టుకోండి. పేపర్ మీద పెట్టుకొని చివరిలో ఒక వర్డ్ రాయండి. ఓకే, ఏదైతే సరి అయిందో అది మాత్రమే విశ్వం నాకు ప్రసాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఓకే, ఇది ఒకటి రాయండి. రాసేసి ఏదైతే డిజైన్ ఉందో మీరు అనుకున్నారో ఆ డిజైన్ అంతా ఒక్కసారి మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చి మెడిటేషన్లో ఆ డిజైన్ని ఒక 5 నిమిషాలు గమనించండి. మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీకు ఉంటుందో మీరు ఏమేమనుకుంటున్నారో అదంతా ఒక్క 5 నిమిషాలు దాన్ని మైండ్లో తలుచుకొని మెడిటేషన్లో కూర్చున్న తర్వాత తలుచుకొని హాయిగా పడుకోండి. ఓకే, తెల్లారు లేవగానే మీరు చేయాలన్నా వద్దా అనేది మీకు మైండ్ చెప్తుంది, మీ ఇన్నర్ మైండ్ చెప్తుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ప్రొద్దున లేవగానే టక్ రెడీ అయిపోతాం. రెడీ అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతాం. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోగానే సరిగ్గా సమయానికి మన 2 వీలర్ కీ దొరకదు, లేదా కార్ కీ దొరకదు మనకి. ఎందుకంటే రాత్రి వస్తాం ఎక్కడో పెట్టేస్తాం, హడావుడిలో ఉంటుంది. అది ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకదు. ఓకే, తెల్లారి మీరు పోయే మూమెంట్లో మీరు హడావుడి పడుతుంటే మీ ఆవిడ అడుగుతుంది ఏమైంది మీకు అని, అనగానే కీ కనిపించట్లేదు అక్కడ ఉందని. మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా మీ ఆవిడకే కీ దొరుకుతుంది, మీకు దొరకదు. గమనించండి ఆ విషయాన్ని. ఆవిడే తీసుకొచ్చేస్తుంది, ఇదిగోండి ఇక్కడ పెట్టారు, ఇక్కడ మర్చిపోయారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ కీ చెప్తుంది. ఎప్పుడు అక్కడ మీరు, మీ మిస్సెస్, మీ పిల్లలు అందరూ కూడా కీ గురించి ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్స్ అన్నీ ఆ కీ మీద ఫోకస్ చేయబడుతుంది. అప్పుడు ఆ కీలో ఉండేటువంటి ప్రాణశక్తి మిమ్మల్ని లాగుతుంది. లాగి నేను ఇక్కడ ఉన్నానని చెప్తుంది. ఎక్కువగా దానికి కనెక్ట్ అయి ఉండేది మీ ఆవిడే కాబట్టి ఆమెకే దొరుకుతుంది. అది మీకు అది ఆలోచన ఉండదు. అలా మీకు కావాల్సిన ప్రాజెక్ట్ ఏదైతుందో, దా బ్లూ ప్రింట్ ఏదైతుందో దాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వడం ద్వారా యాజ్ ఇట్ ఈస్గా మీకు ఏమేమి కావాలి, అది ఎంతవరకు సరైంది, ఎంతవరకు కరెక్ట్ కాదు అనే విషయం మీకే అవగతం అవుతుంది. కరెక్ట్ అనిపిస్తే దాన్ని ఫాలో అయిపోండి, కాదనుకుంటే వదిలిపెట్టేయండి, ఇంకో కొత్త ప్లాన్ తీసుకోండి. దాంట్లో తప్పేం లేదు కదా. చాలామందికి ఆ కన్ఫ్యూషన్ ఉండటం వల్లే ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంత ఎవరిని ఏమి అడగకండి. మీరేం చేయాలనుకున్నారు యాజ్ ఇట్ ఈస్గా చేయండి. నేను 100 సార్లు చెప్పాను, మీకేం తినాలనిపిస్తే అది తినేయండి. ఓకే, ఏం చేయాలనిపిస్తే అది చేసేయండి. ఇక్కడ 2 కండిషన్లు ఉన్నాయి మనకి. ఒకటి ప్రకృతికి ఇబ్బంది పెట్టద్దు, 2 పక్కవాడికి ఇబ్బంది పెట్టద్దు. మీకు ఏం చేస్తే చేయండి, ఎవరికి చెప్పకండి. మీ కోరికలన్నీ తీర్చేసుకోండి. ఎంత వీలైతే అంత మీ మనసులో ఏమేమి ఉన్నాయి అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టాలని ఉంది, ఓ వ్యాపారం చేసేయండి. ఏమవుతుంది, పోతే ఒకసారి లాస్ అవుతుంది వచ్చు, తర్వాత బెనిఫిట్ అవుతారు కదా, దాని నుంచి ఒక అనుభవం వస్తుంది, అంతకంటే ఏమవుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత మీ ఇన్నర్ మైండ్ అడగండి. ఎవరిని ఏ సలహాలు అడగండి, ఎవరి సలహాలు తీసుకోకండి. అందుకే చెప్తున్నాను, ఎవరి ఆలోచనలు మీ మీద ప్రభావితం చేయకుండా మీరు చూసుకోండి, సరిపోతుంది, మీరు సక్సెస్ అయిపోతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య. థ్యాంక్ యూ అండి.